ఆమె జీవితం ఆకుపచ్చని అడవుల్లో వికసించిన అగ్ని పుష్పం, అడవి బిడ్డల పోరుబాటకు స్ఫూర్తి మంత్రం. ఆమె అక్షరాలను సానపెట్టి చిగురుటాకుల్ని చురకత్తులుగా మార్చి మసకబారిన ఆదివాసీల జీవితాల్లో మెరుపులా మెరిసి పెత్తందారీ వ్యవస్థపై పిడుగుపాటులా గర్జించింది, పెనువుప్పెనలా విరుచుకుపడింది. ఆమె సాహితీ రణక్షేత్రంలో అక్షరాలచే కవాతు చేయించింది, అడవి బిడ్డల్ని సాయుధులుగా తీర్చిదిద్దింది. పిడికెడు మెతుకుల కోసం, మూరెడు గోచిపాత కోసం, కుక్కెడు గంజి కోసం, చిటికెడు ఉప్పు కోసం ఎవరిని అడగాలో కూడా తెలియని అమాయక గిరిజనుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన అడవి పుత్రి మహాశ్వేతాదేవి. 1926 జనవరి నెల. వీచే చలిగాలులు, మంచు దుప్పటి కప్పుకున్న ఢాకా నగరం. ఓ ఉన్నత మధ్యతరగతి ఇంటి మహిళ ప్రసవ వేదన. బయట ఆతృతతో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులందరికీ పండంటి ఆడబిడ్డ అని మంత్రసాని చెప్పింది. ఆ శిశువుకు వారు మహాశ్వేతగా నామకరణం చేశారు. ఆమె తండ్రి వైపు వాళ్లు, తల్లి వైపు వాళ్లు దాదాపు అందరూ ప్రగతిశీల కళాకారులు, రచయితలు, పాత్రికేయులు. ఫలితంగా బాల్యం నుండే మహాశ్వేత నిరంతర పుస్తక పఠనం మధ్య పెరిగింది. చిన్ననాడే చార్లెస్ డికెన్స్, ఆంటోనీ చెకోవ్ లాంటి వారి రచనలతో పాటు బెంగాలీ క్లాసిక్స్ ని చదివింది. ఢాకాలోని ఈడెన్ మాంటిసోరీ స్కూల్లో ప్రాథమిక విద్య, రవీంద్రుని శాంతినికేతన్లో డిగ్రీ విద్యను అభ్యసించింది. People from all over India used to go there. We studied together. There was from childhood. కోల్కతాలోని శాంతినికేతన్లో చదువుకోగలగడం ఓ మహద్భాగ్యం. విశ్వకవి రవీంద్రుని చేత పాఠాలు చెప్పించుకున్నాం. అక్కడ మాకు కలిగిన గొప్ప అనుభూతి ఏమిటంటే, మేం కేవలం బెంగాలీలం అని కాక మొత్తం భారతావని బిడ్డలం అనే భావం కలగటం. దేశం నలుమూలల నుంచే కాక చైనా, జపాన్, జావా, శ్రీలంక లాంటి విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చదువుకునేవాళ్లు. వివిధ భాషల, సంస్కృతులకు చెందిన వారందరం ఒకే చోట చదువుకోవడంతో మేమంతా ఒక్కటేనన్న సహృద్భావం చిన్ననాడే మా మనసుల్లో పడింది. అది రవీంద్రనాథ్ ఠాగూర్ మాలాంటి వాళ్లకిచ్చిన వరం. గ్రాడ్యుయేషన్ తరువాత ఇంట్లో వారి అభిష్టానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ నాటకకర్త బిజోన్ భట్టాచార్యను ఆమె వివాహమాడింది. కొడుకు పుట్టేనాటికి వారి కుటుంబ పరిస్థితి ఏమీ బాగోలేదు. కమ్యూనిస్టులు, వారి సానుభూతిపరులపై వేధింపులు ఎక్కువ కావడంతో మహాశ్వేత భర్త బిజోన్కి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కుటుంబ పోషణ కోసం ఆమె అద్దకం పొడులు అమ్మడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చేసింది. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుండగానే పోస్టల్ డిపార్ట్మెంటులో ప్రభుత్వోద్యోగం వచ్చింది. అయితే 1948 నాటి చారిత్రాత్మక పోస్టల్ సమ్మె మూలంగా ఉద్యోగంలోంచి ఆమెను తొలగించివేశారు. మహాశ్వేత ఆఫీస్ డ్రాయర్ సొరుగులో మార్క్స్, ఎంగిల్స్, లెనిన్ల పుస్తకాలు దొరికాయనే కారణం చెప్పి ఆమెను రిట్రెంచ్ చేశారు. ఆ సమయంలో ఆమె సుమిత్రాదేవి కలం పేరిట రకరకాల కథలు రాసింది. బతుకుబండి లాగేందుకు శృంగార కథలు, దెయ్యం కథలు కూడా రాసింది. అయితే 1956లో ఝాన్సీ రాణి జీవితం ఆధారంగా రాసిన ఝాన్సీ రాణి రచనతో ఆమె రచయితగా నిలదొక్కుంది. అది రాసేందుకు స్వయంగా బుందేల్ఖండ్కు వెళ్ళింది. ఎక్కడైతే ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడి నేల కొరిగిందో అక్కడే తిరిగింది. ఆ వీరనారి జ్ఞాపకాలు ఇంకా ఏ విధంగా సజీవంగా ఉన్నాయో రికార్డు చేయడం ఈ రచనలో మహాశ్వేత చేసిన ప్రయోగం. My first book came out in 1956. It was a biography of the Rani of Jhansi. 1956లో ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రపై రాసిన పుస్తకం నా మొట్టమొదటి ప్రచురణ. I have been writing and earning my living. ఏ ఉద్యోగమూ లేని నాకు రచనే జీవనాధారంగా మారింది. నా తిండి తిప్పలకి, ఇంటి అద్దె, మందులు మాకులకు నా రచనలే పోషిస్తున్నాయి.
అందుకే నా జీవితమే ఓ విలక్షణమైనదంటాను. So my life is very, very different. ఆ తరువాత ఎన్నో కథలు, నవలలు రాసింది. డబ్బు కోసమే ఆమె ఈ రచనల్ని చేసినప్పటికీ అవన్నీ కూడా సామాజిక వాస్తవాలను ప్రతిబింబిస్తూ భారతీయ జీవితాలకు అద్దం పట్టిన రచనలుగా విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. 1962లో ఆమె వైవాహిక జీవితం విడాకులకు దారితీసింది. తన 14 ఏళ్ల కొడుకుని తండ్రి వద్దే ఉంచి కలకత్తా ఊరి బయట ఓ చిన్న గదిలో కొత్త జీవితం ప్రారంభించింది. 1963లో కలకత్తా యూనివర్సిటీ నుండి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసింది. ఓ ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకురాలిగా చేరింది. ఇక అప్పట్నుంచి ఏ అపశృతుల్ని పట్టించుకోకుండా మహాశ్వేత సరికొత్త లక్ష్యం వైపు దృష్టి కేంద్రీకరించింది. తనలోని సృజనాత్మకతను మొత్తంగా వెలికితీస్తూ కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, పిల్లల కోసం కాల్పనిక సాహిత్యం, పాఠ్యపుస్తకాలు, జానపద సాహిత్యం, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో ప్రతిభను ప్రదర్శించసాగింది. మొదట కరడుగట్టిన భూస్వాముల పెత్తనం కింద నలిగిపోతున్న భంగీలు, దుసాద్ జాతి వాళ్ల ఇతివృత్తంతో శ్రీ గణేశ మహిమ నవలను రాసింది. ఇది రాకాసి కోరగా తెలుగులోకి అనువాదం కూడా అయ్యింది. ఓ తల్లి ఆత్మఘోషను అక్షరబద్ధం చేస్తూ చైతన్యం, సృజనాత్మకత సమపాళ్లలో మేళవించి మహాశ్వేత 1974లో రాసిన నవల హజార్ చౌరాసీకి మా. ఇది లక్షలాది పాఠకులను చదివించింది. ఇది 1997లో ప్రసిద్ధ దర్శకుడు గోవింద్ నిహలానీ దర్శకత్వంలో చలనచిత్రంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా ఆమె కీర్తిని అంతర్జాతీయ పటం మీద నిలబెట్టింది. హజార్ చౌరాసీ అంటే 1084. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన ఓ విప్లవకారుడి శవంపై అంటించిన నంబర్ 1084. ఆ యువకుడి తల్లి అంతర్మథనం ఈ నవల ఇతివృత్తం. देखने को क्या रह गया है माँ जी? चेहरा तो बचा ही नहीं. आपको लाश की शनाख्त ఈ నవలతో పాటు 60ల్లో మొదలైన నక్సల్ బరీ పోరాటం గురించి రాసిన అగ్నిగర్భ, బిష్యే కుష్, బషాయిటుడు లాంటి రచనలు ఆమెలోని సామాజిక చైతన్యానికి అద్దం పట్టాయి. మహాశ్వేత దృక్పథంలో సరికొత్త మార్పు చోటు చేసుకుంది. గిరిజన జీవితాలు ఆమె దృష్టికొచ్చాయి. అరణ్యాలలో నివసిస్తున్న వారి గోడు పట్టించుకున్న వారెవ్వరూ లేకపోవడం ఆమె గమనించింది. నాగరిక ప్రపంచం సాగిస్తోన్న అమానుషాలకు వారు బలవుతున్న తీరు ఆమెను కలచివేసింది. ఫలితంగా అందరికీ అనాగరికంగా కనిపించే ఆదివాసీలు ఆమె అక్షరాలకు ఊపిరులయ్యారు. చరిత్ర పట్ల చైతన్యంతో ఉండడం ఓ రచయిత కనీస బాధ్యతగా ఆమె గుర్తించింది. అందుకనే ఆమె రచనల్లో చరిత్ర అంతర్లీనమై ఉంటుంది. రాంచీ ప్రాంతానికి చెందిన బీర్సా ముండాపై 1977లో ఒక చారిత్రక పత్రంలాగా అరణ్యేర్ అధికార్ నవలను రాశారు. అదే తెలుగులో ఎవరిది అడవిగా అనువాదమయ్యింది. తెల్లదొరతనానికి వ్యతిరేకంగా సంథాల్, ముండారి గిరిజనులచే ఉల్గులాన్ పోరాటాన్ని నడిపిన యోధుని అమరత్వ గాథ ఇది. ఈ నవల బెంగాల్, బీహార్లలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దీన్ని ముండారి గిరిజనులు తమ భాషలో అనువదింపచేసుకున్నారు. తాము చదివినా చదవలేకపోయినా తమ వద్ద పవిత్రంగా అట్టిపెట్టుకున్నారు. అది జ్ఞానపీఠ అవార్డు కన్నా మించిన గుర్తింపని మహాశ్వేత అంటారు. మన ఆంధ్రప్రదేశ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపై సూర్యుని శరీరంలో గాయం అనే కథ కూడా అలాంటి చారిత్రక నమోదు కోసమే రాశారు. ఇక కథల ద్వారా కూడా ఆమె అద్భుతాలనే సృష్టించారు. మహాశ్వేత స్వయంగా చూసిన ఓ వంచిత మహిళ శనీచరి. నగరాల వికృత కామదాహానికి అమాయక ఆదివాసీ గూడాల పతనాన్ని శనీచరి కథలో కళ్లకు కట్టించారు. పాఠకుల మనసులను ద్రవింపచేశారు. మహాశ్వేత రాసిన వాటిలో సుమారు 15 కథలు, కొన్ని వ్యాసాలు తెలుగులోకి అనువాదమయ్యాయి.
అతి సామాన్య గిరిజన జనం కోసం ఆమె కేవలం రచనలే చేసి ఊరుకోలేదు. వారిని ఈ సమాజంలో అణచివేతకు గురి కాకుండా నిలబెట్టేందుకు కార్యాచరణకు పూనుకుంది. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపే దిశలో ఆమె వేసిన మొదటి అడుగు వాళ్ల ఆర్థిక స్థాయిని పెంచడం, జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం. అప్పటికే గిరిజనులకు అందుబాటులో ఉన్న వ్యవసాయం, పాడి సంపదల్ని ఆధారంగా తీసుకుని వాటిని ఇంకా ఎలా మెరుగుపరచాలన్న అంశంపై శాస్త్రీయంగా శిక్షణ ఇప్పించింది. అదే సమయంలో వారిలో అక్షరాస్యత పెంచడానికి అనేక విధాలుగా కృషి చేసింది. దీంతో గిరిజనుల ఆర్థిక స్థితి మారడమే కాదు, జీవన ప్రమాణాలు పెరిగాయి. వాళ్లల్లో కొండంత ఆత్మవిశ్వాసం చిగురించింది. ఇక గిరిజన మహిళల జీవితాల్లో మహాశ్వేత తీసుకువచ్చిన వెలుగులు లెక్కలేనన్ని. కుటుంబం, పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణ లాంటి విషయాల్లో ఇప్పుడు ఆ గిరిజన మహిళలు సభ్య సమాజానికే పాఠాలు చెప్పగలరు. 500 నుంచి 600 గిరిజన కుటుంబాలు ఇప్పుడు తమ చేతి వృత్తుల్ని, హస్తకళా నైపుణ్యాన్ని వినియోగంలోకి తీసుకువస్తున్నాయి. వాళ్ల చేతుల్లోంచి తయారైన అద్భుతమైన కళాత్మకమైన వస్తువులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లోకి వెళుతున్నాయి. అడవిలో దొరికే చిన్న వస్తువునైనా అద్భుతమైన కళగా మలచగలమన్న లక్ష్యంతో వాళ్లు చేస్తున్న ప్రయోగాలు అనేకం. ప్రపంచీకరణ పుణ్యమా అని చిన్నాభిన్నమైపోతున్న స్థానిక కళారూపాలకు ఈ గిరిజన మహిళలు పునర్జన్మనిస్తున్నారు. కొన్ని తరాలుగా నేరస్తులుగా ముద్ర వేయబడి నేరమే జీవితంగా మారిన గిరిజన తెగల మధ్య పనిచేయటం మహాశ్వేత సాధించిన గొప్ప విజయం. సవర తెగకు చెందిన బుధాన్ అనే ఒక గిరిజనుణ్ణి పోలీసులే కొట్టి చంపిన ఉదంతంతో మహాశ్వేత ఓ గొప్ప పోరాటానికి నాంది పలికింది. ఈ పోరాటంలో సవర తెగ విజయం సాధించింది. ఇన్నేళ్ల చరిత్రలో మొదటిసారిగా ఒక సవర గిరిజనుడు మహాశ్వేత మద్దతుతో కోర్టులో పోరాటం చేసి మరీ విజయం సాధించాడు. దీంతో అనేక సంఘాల కళ్లు తెరిచాయి. తరతరాలుగా నేర జీవితం వైపు నెట్టివేయబడ్డ సవర తెగల హక్కుల పోరాటానికి సంచార గిరిజన హక్కుల పోరాట సంఘం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి సవర గిరిజనుల సంక్షేమానికి మహాశ్వేత అంకితమయ్యింది. దేశం నలుమూలలా తిరిగి సవర గిరిజనుల వివరాలు సేకరించింది. వాళ్ల కష్టాల్ని, గాథల్ని రికార్డు చేసింది. డినోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ కమ్యూనిటీస్ రైట్ యాక్షన్ గ్రూప్ అనే ఒక సంస్థ ఆమె ఆలోచనలకు చక్కటి రూపం. దేశంలోని 200కు పైగా గిరిజన తెగల్ని ఈ సంస్థ తమ పరిధిలోకి తీసుకువచ్చింది. Tribals are all over India. They also think that they have not received justice. భారతదేశంలో ఉన్న గిరిజనులెవ్వరికీ సరైన సామాజిక న్యాయం దక్కటం లేదు. ఆదివాసులకు, వారి అభివృద్ధి కోసం పాటుపడే వారందరికీ కనీస మానవ హక్కులు అమలవ్వాలి. అడవే ఇల్లనుకునే వాళ్లకు చారడంత భూమి లేకపోవడమేమిటి చెప్పండి? అడవి అడవంతా వాళ్లదే. అలాంటప్పుడు అడవిపై హక్కు వాళ్లకే ఉండాలి. ఔషధ విలువలున్న మొక్కలెక్కడెక్కడ ఉన్నాయో వాళ్లకు బాగా తెలుసు. అక్కడున్న ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, పిందె, ఆకు గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్లకే దానిపై హక్కులుండాలి. అడవుల్లోని విలువైన సంపదను కాపాడి సంరక్షించే వీళ్లకే అడవిపై అధికారమివ్వటం న్యాయం. 1980లో పలామూ జిల్లా బాంధువా సమితిని స్థాపించింది. వేల కొద్దీ వెట్టి బానిసల్ని సంఘటితం చేసి కార్యాచరణలోకి దింపడం ద్వారా ఈ సంస్థ ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగింది. దీంతో పలామూ జిల్లాలోని వెట్టి బతుకుల్లో కొత్త వెలుగులు వచ్చాయి. అప్పటి నుంచి గిరిజనులతో పాటు హిందూ సామాజిక వ్యవస్థలో అట్టడుగు జనసమూహాలకు ఆమె ఒక ఆశాకిరణమయ్యింది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పట్టించుకోని అనేక మౌలిక సమస్యల సాధనకు ఆమె నాయకత్వంలోని చిన్న చిన్న సంఘటిత గ్రూపులు కృషి ప్రారంభించాయి. 1979లో తండ్రి మరణించిన తరువాత ఆయన సంపాదకత్వంలో అప్పటిదాకా వెలువడ్డ బొర్తికా పత్రికా బాధ్యతలు మహాశ్వేత స్వీకరించింది. బొర్తికా అంటే కాగడ. అప్పటి వరకు అదొక సాహిత్య పత్రిక. మహాశ్వేత దాన్ని రైతు కూలీల, గిరిజనుల కరపత్రికగా తీర్చిదిద్దింది. బెంగాల్లో ఒక ప్రత్యామ్నాయ సాహిత్యానికి, సంస్కృతికి పునాదులు వేసింది. 1982లో
కళాశాలలో అధ్యాపక వృత్తికి సెలవు పెట్టి జుగంతర్ అనే బెంగాలీ పత్రికలో రోమింగ్ రిపోర్టర్గా చేరింది. ఈ ఉద్యోగం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్ని దగ్గరగా చూసే అవకాశం ఆమెకు కలిగింది. ఆ తరువాత 1991 వరకు దైనిక్ బాసుమతి, వర్తమాన్ లాంటి పత్రికలకు గ్రామీణ ప్రాంతాల జనజీవనం గురించి వ్యాసాలు, కాలమ్స్ రాసింది. కొన్ని వందల ఊళ్లల్లో కొన్ని వేల మంది పీడితులతో ఉద్యమాలు నడిపి ఆ అనుభవాల్లోంచి ఆమె ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలకు విశ్లేషణాత్మక వ్యాసాలు రాసింది. ఫ్రాంక్ఫర్ట్లో ప్రతి ఏటా జరిగే ప్రతిష్టాత్మక బుక్ ఫెయిర్కు 2006లో అంతర్జాతీయ అతిథిగా హాజరయ్యింది. ఆ ఉత్సవంలో మహాశ్వేత చేసిన కీలకోపన్యాసానికి కరగని గుండె లేదు, స్రవించని హృదయం లేదు. వందల కొద్దీ రచయితల కళ్ళు చెమర్చాయి. భారతీయ సంస్కృతి అంటే అనేక కులాల, మతాల హరివిల్లు. దురదృష్టవశాత్తు అదిప్పుడు ఒకే ఒక్క నెత్తుటి రంగుని పులుముకుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె భాషరీత్యా మాత్రమే బెంగాలీ రచయిత్రి. ఆమె సృజించిన సాహిత్యానికి భాషావధులు, రాష్ట్ర సరిహద్దులు, దేశాల అంతరాలు లేవు. అందుకే అణచివేత, దుర్మార్గానికి గురై ఎదురు తిరిగే పీడితులందరి రచయిత్రి ఆమె. ఆదివాసులు తమ ముండారి భాషలో మారందాయి అంటే పెద్ద అక్కగా పిలుచుకునే మహాశ్వేతాదేవికి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి. 1967లో అమృత బజార్ పురస్కారం, 1977లో తారాశంకర్ స్మారక అవార్డ్, లీలా అవార్డ్, శరత్చంద్ర స్మారక పథకం, 1979లో ముండారి జాతి పోరాట యోధుడు బీర్సా ముండాపై రాసిన అర్నేర్ అధికారికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1981లో అఖిల భారత వంగ సాహిత్య సమ్మేళనం స్వర్ణ పథకంతో గౌరవించింది. 1986లో భారత ప్రభుత్వం గిరిజనుల్లో చైతన్యం కోసం ఆమె చేస్తున్న సాహిత్య సేవకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1993లో దినేష్ చంద్రసేన్ స్మారక స్వర్ణ పథకం అందుకున్నారు. 1996లో సాహిత్య రంగంలో భారతదేశ అత్యుత్తమ పురస్కారం జ్ఞాన్పీఠ్ అవార్డుని ఆఫ్రికా నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా చేతుల మీదుగా అందుకున్నారు. 1997లోనే ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు ఆమెను వరించింది. మన తెలుగు నేల కూడా ఆ మహాతల్లిని సగౌరవంగా సత్కరించింది. 1999లో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీయులు డాక్టరేట్ ప్రదానం చేశాయి. 2006వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో ఆమెను సత్కరించింది. 2011లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మహాశ్వేతాదేవికి అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగా బిభూషణ్ అవార్డిచ్చి సన్మానించింది. 2012లో బెంగాలీ సాహిత్యంలో హాల్ ఆఫ్ ఫేమ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సాహిత్య బ్రహ్మ పురస్కారం దక్కింది. 2014లో అస్సాం సాహిత్య సభ నుంచి మామోని రైసం గోస్వామి నేషనల్ అవార్డు అందుకున్నారు. అసమానతలను పెంచి పోషించే వ్యక్తుల ఇనుప పాదాల క్రింద నలిగిపోతున్న వారి ఆక్రందనలు, నెత్తురు వాసన వేస్తాయి. ఆ ఆర్తనాదాలను అక్షరబద్ధం చేసే ఒక అనితర బాధ్యతను తలపై ఎత్తుకున్న మహారచయిత్రి మహాశ్వేతాదేవి. ఒకనాడు నేను మరణించాక నన్ను ఆదివాసీ సాంప్రదాయం ప్రకారమే ఖననం చేసి ఆ సమాధిపై ఒక చెట్టును కూడా నాటండి అన్న ఆమె మాటలు ఈరోజు మనం స్మరణం చేసుకోవాలి. 2016 జూలై 23న మహారచయిత్రి మహాశ్వేతాదేవి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. చాలా కాలంగా మూత్రపిండాల సమస్యతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహాశ్వేతాదేవి జూలై 26న తుదిశ్వాస విడిచారు. అణగారిన ప్రజల సాంస్కృతిక, భౌతిక జీవితం పట్ల మహాశ్వేతాదేవి ఎంతగానో మమేకమయ్యారు. వివిధ అవార్డుల ద్వారా ఆమెకందిన ధనాన్ని గిరిజనుల కోసమే వెచ్చించింది. ఆమె కేవలం రచయిత్రిగానే కాకుండా ఒక క్రియాశీల కార్యకర్తగా భారతీయ గిరిజన జీవన చరిత్రపై చెక్కుచెదరని ముద్ర వేశారు.
ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మహాశ్వేత అణుగారిన జాతుల కోసం కలం పట్టింది. వారి ఉన్నతి కోసం కష్టాలను ఆనందంగా అనుభవించింది. వ్యక్తిగత భద్రతని త్యాగం చేసింది. నిరంతర ఘర్షణల మధ్య నిలబడింది. కల్లోలక్షణాల నీడన కథనమాడింది. బాధతప్త జీవుల హృదయాలను చీల్చుకొని వచ్చే పొలికేకగా మారింది. అడవి బిడ్డలకే కాదు, ఈ దేశ ప్రజలకు, భవిష్యత్తరాలకు ఆమె మార్గదర్శి.